ఒక సోదరి తన సోదరుడికి రక్షాబంధం ఎందుకు కడుతుంది? అసలు ఈ సాంప్రదాయం ఎలా వచ్చిందో మీకు తెలుసా? ద్వాపర యుగంలో దుర్మార్గాలు చేస్తున్న శిశుపాలుణ్ణి అంతం చేయడానికి శ్రీకృష్ణుడు వేగంగా తన సుదర్శన చక్రాన్ని వదులుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడి వేలికి గాయమయ్యి రక్తం ధారలాగా కారుతుంది. అప్పుడు గాయానికి మందు రాయడానికి రుక్మిణి, సత్యభామతో పాటు మిగిలిన వాళ్ళు కూడా కంగారుగా అటు ఇటు పరిగెడతారు. అప్పుడు ద్రౌపది ఒక క్షణం కూడా ఆలోచించకుండా తన అన్న క్షేమం కోసం తన చీర కొంగుని చింపి వేలికి చుడుతుంది. తన చెల్లి ప్రేమను చూసి శ్రీకృష్ణుడు మాట ఇస్తాడు. ఆపద ఎప్పుడు వచ్చినా నన్ను తలుచుకుంటే తక్షణమే ప్రత్యక్షమై రక్షణ కల్పిస్తాను అని. కురుసభలో దుశ్శాసన ద్రౌపది వస్త్రాపహరణ చేస్తున్నప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా ఆమెకు సహాయం దొరకదు. అప్పుడు ఆమె కృష్ణ అని కృష్ణుని తలుచుకుంటుంది. అప్పుడు కృష్ణుడు అంతులేని వస్త్రం వచ్చేలా చేస్తాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కృష్ణుడు రక్షాబంధానికి సాక్ష్యంగా నిలబడ్డాడు. అప్పటి నుండి సోదరుడి క్షేమం కోసం రాఖీ కట్టిన ప్రతి సోదరికి ఆ సోదరుడు రక్షణగా నిలబడుతున్నాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అమృతధార ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.